రాక్షస సంహారం అనంతరం ఆత్మారాములు ధ్యానంలో నిమగ్నమై ఉన్న ప్రదేశం కనుక ఆత్మారామ టెంపుల్. రాముల వారు తాటకి ముక్కు చెవులు కోసిన తర్వాత 10,000 మంది రాక్షసులు ఒకసారిగా ఇక్కడికి వచ్చారు. అప్పుడు రాముల వారు తన వరలోని కత్తిని తీసి ఒక్క క్షణం కన్ను రెప్పలు మూసి తెరిచినంతలో 10,000 మందిని సంహరించారు. అప్పుడు దుమ్ము అంత ఒక్క క్షణంలో జరిగేసరికి దుమ్ము లేచి ఆ దుమ్ము పైకి అంత ఎత్తులో లేచినందువల్ల ఈ ఊరికి దమ్ముగూడెం అని పేరు వచ్చింది. ఆత్మారామ టెంపుల్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఆత్మారామ టెంపుల్. రాముల వారు ఒక్క నిమిషంలో 1000 మందిని తన వరలోని కత్తివేటుతో సంహరించిన తర్వాత ఇక్కడ ఆత్మారామునిగా ఉన్నారు. జై శ్రీరామ్.